అఖిల భారత జాతీయ దోబీ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల చర్చ వేదిక కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా సాంబమూర్తి రోడ్డు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నాయకురాలు, కర్ణాటక నాయకులు ఇచ్చేశారు. ముందుగా ఏపీడీఎం ప్రధాన కార్యదర్శి 77 సంవత్సరాలుగా రజక జాతి అభివృద్ధి కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ సాధన కోసం పోరాడిన రజక జాతి భీష్ముడి జూపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి గౌరవం సత్కారం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చాకిలి ఐలమ్మ, గార్జబాబా, మడివాల మంచిదేవుడు పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమావేశం ఈరోజు విజయవాడలో మొట్టమొదటి ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి జిల్లాల శ్రీరాములు జొన్నాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మరి నూతనగా కమిటీ విచ్చేసినటువంటి జిల్లా పదాధికారులు వీళ్ళందరూ కూడా నియామకతులు ఇవ్వడం జరిగింది. మరి వచ్చే 4 నెలల్లో మరి భారీ బహిరంగ సభతో పాటు మరి చైతన్య రథాలు, చైతన్య కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ, అలానే మరి న్యూఢిల్లీలో జరగబోయే భారతదేశంలో భారీ బహిరంగ సభ కూడా త్వరలో శ్రీ కృష్ణకుమార్ కనోజీ ఆధ్వర్యంలో జూపల్లి సత్యనారాయణ ఆదేశాలతో మరి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలో మరి 29 రాష్ట్రాలలో 22 రాష్ట్రాలు అనుబంధితంగా పనిచేస్తున్నాయి. మరి ఒకే దేశం, ఒకే కులం, ఒకే రిజర్వేషన్ పరంగా మేమంతా పోరాడుతున్నాం. కాబట్టి మొన్ననే భారత రాజ్యాంగం ఏదైతే 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందో నూతనంగా మరి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. వీరంతా కూడా అతి ఉత్సాహంతో ఈ సభను ముందుకు తీసుకెళ్తూ ఈ సంఘాన్ని మరి రెండింతలుగా చేసి ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చే ఈ సంఘాన్ని మరి ఆశీర్వాదాలు పొందుతున్నారు. అలాగనే మరి జూపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ధన్యవాదాలు వారికి చెందుతాయని మేము ఆశిస్తున్నాం. ఈరోజు అఖిల భారత దోబీ మహాసంఘ్ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి, మండలాల నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేయడం అనేది త్వరలో మరి మిగతా జిల్లాలను కూడా